హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ నేను 2 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. వన్ ఈస్ ఫ్రమ్ టెక్ మహేంద్ర, అనదర్ వన్ ఈస్ ఫ్రమ్ విప్రో. సో వీ విల్ స్టార్ట్ విత్ టెక్ మహేంద్ర జాబ్ ఆపర్చునిటీ. ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ బీపీఓ బెంగళూరు లొకేషన్. ఇది హైరింగ్ అనేది బెంగళూరు లొకేషన్కి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ సిటీలో ఉందని చెప్తున్నారు వాళ్ళు. బిల్డింగ్ అనేది టెక్ ఎంది. అండ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అంట. శాలరీ రేంజెస్ ఫ్రమ్ 2 to 3.5 lakhs ఎల్పీ. అంటే ఫ్రెషర్స్కి అయితే 2తో స్టార్ట్ అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అప్ టు 3.5 దాకా వాళ్ళు ఎక్స్టెండ్ చేయగలరు అని చెప్తున్నారు. విమెన్స్ ఆర్ ప్రిఫర్డ్, లైక్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ప్రిఫర్డ్ అని చెప్తున్నారు ఫీమేల్స్కి అయితే. ఇది జాబ్ పోస్ట్ చేసి జస్ట్ ఫ్యూ అవర్స్ అయింది అండ్ 50 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు అప్లై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి చాలా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్కి వచ్చేస్తే, డియర్ క్యాండిడేట్, వీ హ్యావ్ ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్. వాళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ కావాలంటున్నారు. లైక్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, హైరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్తున్నారు. లొకేషన్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. ఇది బెంగళూరు లొకేషన్కి హైరింగ్ జరుగుతుంది. ఆ మోడ్ ఆఫ్ వర్క్ ఈస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. లైక్ ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి అయితే కుదరని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదంట, బెంగళూరు లొకేషన్లోనే ఉండాలని చెప్తున్నారు. అండ్ రోల్ ఈస్ పర్మనెంట్. ఇది పర్మనెంట్ వర్క్. వన్స్ మీరు జాయిన్ అయ్యాక మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇంకా లైక్ కాంట్రాక్ట్ బేస్డ్, లైక్ మీ కాంట్రాక్ట్ అయిపోతుంది అలా ఏమి ఉండదు. ఇట్స్ పర్మనెంట్. వన్స్ వీఆర్ జాయిన్ ఐ విల్ బీ అన్ టెక్ ఎంప్లాయీ. శాలరీ బేస్డ్ ఆన్ అపాన్ ద లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఆర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. మీ శాలరీ అనేది చెప్పాను కదా, బేస్డ్ ఆన్ యూర్ లాంగ్వేజెస్ ఫ్లూయెన్సీ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. లైక్ మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తారు అండ్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో అందులో ఎంత ఫ్లూయెన్సీ ఉన్నదాన్ని బట్టి ఉంటుందంట. వర్కింగ్ డేస్ 6 వర్కింగ్ డేస్ 1 రొటేషనల్ వీక్ ఆఫ్. 6 days వర్కింగ్ 1 day ఆఫ్ అని చెప్తున్నారు. అది కూడా రొటేషనల్ ఆఫ్, లైక్ సండేనే ఉంటుందని మెన్షన్ చేయట్లేదు. ప్రిఫర్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇమీడియట్ జాయినర్స్ కెన్ అప్లై. లైక్ ఇప్పుడు లైక్ ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యేలాగా, మేబీ 1 week or 2 weeksలో జాయిన్ అయిపోయే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. నో సేల్స్, నో టార్గెట్స్, నో బాండ్స్. లైక్ మీతో ఎలాంటి బాండ్స్ రాపించుకోరంట. లైక్ హాఫ్ ఇయర్ చేయాలి, లేదంటే 1 year 2 years ఖచ్చితంగా వర్క్ చేయాలని, లేదంటే మీకు టార్గెట్స్ ఏమి ఉండవంట. అండ్ సేల్స్ అయితే కాదని చెప్తున్నారు. ఫ్రెషర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇది ఫ్రెషర్స్గా అని చెప్తున్నారు. హిందీ, కన్నడ, గుజరాతీ, పంజాబ్, బెంగాలీ, ఒడిషా అండ్ మరాఠీ. ఇంగ్లీష్ అండ్ ప్లస్ ఎనీ మెన్షన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అండ్ ఏదైనా లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్తున్నారు. బట్ కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలు చూసినప్పుడు రిక్వైర్డ్ లాంగ్వేజెస్ హిందీ, తమిళ్, తెలుగు అని కూడా మెన్షన్ చేశారు చూడండి, తెలుగు అని. సో అందుకే నేను ఈ జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేయాలనుకుంటాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆంధ్ర వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే ఈజీ ఉంటుందని. ఈ తెలుగు వచ్చి ఇంగ్లీష్ వస్తే చాలు, సరిపోతుంది ఈ రోల్ అప్లై చేసుకోవడానికి. అండ్ విల్లింగ్ టు డూ రొటేషనల్ షిఫ్ట్స్. అంటే నైట్ షిఫ్ట్స్ అయినా ఉండొచ్చు, ఈవినింగ్ షిఫ్ట్స్ అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. లైక్ ఖచ్చితంగా డే షిఫ్ట్స్ ఉంటాయని ఏం చెప్పడంలే. ఓన్లీ మేల్ ఎంప్లాయీస్ వుడ్ హ్యావ్ 24/7 షిఫ్ట్స్ అట్ 9 AM ఎనీ 9 hours. మెయిల్స్కి మాత్రమే 24/7 షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. లైక్ నైట్ షిఫ్ట్స్ అయినా, ఈవినింగ్ షిఫ్ట్స్ అయినా, మార్నింగ్ షిఫ్ట్స్ అయినా, ఏవైనా మెయిల్స్కి మాత్రమే. అండ్ ఫీమేల్స్కి వస్తే ఖచ్చితంగా డే షిఫ్ట్సే ఉంటాయని చెప్తున్నారు. 6 AM to 9 PM. వాళ్ళ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా 9 PM అనేది ఎండ్ అయిపోతుంది. బియాండ్ వాళ్ళు వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఫీమేల్స్ అనేది ఖచ్చితంగా 9 PM లోపు వాళ్ళ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నైట్ షిఫ్ట్స్ అనేవి ఏమి ఉండవని చెప్తున్నారు ఫీమేల్స్కి. ఏజ్ వచ్చి లెస్ దాన్ 35 years. లైక్ మీరు 18 years లైక్ నుంచి, లేకపోతే 21 years నుంచి అప్లై చేసుకుంటే అప్ టు 35 years ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ తర్వాత ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఈ రోల్కి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్, ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమే టు జగన్ HR. ఇది వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఓన్లీ వాట్సాప్ అని కూడా మెన్షన్ చేయరు, కాల్స్ వద్దు అని. ఈ నెంబర్కి మీరు మీ రెజ్యూమ్ అనేది షేర్ చేశారంటే మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లైక్ హైరింగ్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీకు వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు. నేను ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాను అండ్ నాకు జస్ట్ సేమ్ ఇలానే వాట్సాప్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమని చెప్పారు. నేను రెజ్యూమ్ షేర్ చేశాను. ఒక 2 daysకి నాకైతే రెజ్యూమ్ అనే లైక్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. ఎలిజిబుల్ అండ్ ఇంటర్వ్యూ మెయిల్ కూడా షేర్ చేశారు. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని కూడా షేర్ చేశాను. ఈ రోల్ వచ్చేసి కస్టమర్ రిటెన్షన్ వాయిస్ అనేది వాయిస్ ప్రాసెస్ అని చెప్తున్నారు.
BPO call center type, department is customer success or service, role is voice process, education is గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే లైక్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 12th పాస్ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇదండి టెక్ఎం నుంచి రిలీజ్ అయిన ఒక జాబ్ ఆపర్చునిటీ. ఇది రిలీజ్ అయ్యి జస్ట్ ఫ్యూ అవర్స్ అయింది. సో మీరు సిటీలోకి వెళ్ళి వర్క్ చేసుకోగలము అన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోండి, చాలా తొందరగా హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఫ్రమ్ విప్రో. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, విప్రో నుంచి అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేసేసారు. ఇది కూడా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. మీ శాలరీస్ అప్ టు 32K వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఆల్ ఏరియాస్ అని అయితే మెన్షన్ చేశారు కదా. సో మనం తెలంగాణ కానీ లైక్ హైదరాబాద్, బెంగళూరులో అప్లై చేసుకుంటే బెటర్. ఇది పోస్ట్ చేసి జస్ట్ 1 day అయ్యింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే లైక్ ఈ రోల్ వచ్చేసి CSA కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ హ్యావ్ టు రిజాల్వ్ ద కస్టమర్స్ క్వెరీస్ ఓవర్ కాల్ అండ్ చాట్. మీరు కాల్స్ ద్వారా, చాట్స్ ద్వారా కస్టమర్స్ యొక్క డౌట్స్ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ గుడ్ కంప్యూటర్ నావిగేటింగ్ స్కిల్స్, లైక్ మీ కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని తెలిసి ఉండాలి అంట. 9 hours ఆఫ్ అ డే, 8 hours వర్క్ అండ్ 1 hour బ్రేక్. మీరు ఖచ్చితంగా 9 hours లాగిన్ అయి ఉండాలి, అందులో 8 hours వర్క్ చేస్తారు అండ్ 1 hour బ్రేక్ తీసుకుంటారు. 5 days వర్కింగ్, 2 days వీక్ ఆఫ్ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ 24/7 షిఫ్ట్స్. 5 days వర్క్ చేయాలి, 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే రొటేషనల్ వీక్ ఆఫ్స్ అని ఏం చెప్పలేదు, మేబీ సాటర్డేస్ అనే వీక్ ఆఫ్ ఉంటుంది అనుకుంటా అయితే దీనికి. అండ్ షిఫ్ట్స్ అయితే 24/7, సో నైట్ షిఫ్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ ప్రొఫైల్ ఈస్ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై, గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై అని చెప్తున్నారు. లైక్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెషర్స్ అండ్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, బికాస్ CSA అంటేనే మోస్ట్లీ ఇంగ్లీష్ అనేది బాగా వచ్చి ఉండాలి. అండ్ ఇమీడియట్ జాయినర్, చాలా ఎంత తొందరగా జాయిన్ అయ్యే వాళ్ళైతే వాళ్ళకి చాలా అంత లైక్ జాయినింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది, వాళ్ళకి హైరింగ్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ కావాలంటున్నారు. కైండ్లీ యాక్సెస్ ద ఫాలోయింగ్ లింక్ టు సబ్మిట్ ద అప్లికేషన్. నేను ఇది ఇక్కడ కాపీ చేశాను, ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఆ ప్రాసెస్ ఏంటి అని. రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతారు విప్రోకి. ఎడ్యుకేషన్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఈస్ నాట్ రిక్వైర్డ్, లైక్ ఇంటర్మీడియట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ లైక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ లింక్ ఇక్కడ యాక్సెస్ చేయమన్నారు కదా మీరు జాబ్ అప్లికేషన్ వేయడానికి, నేను ఇక్కడ కాపీ చేశాను, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీ కంపెనీ ఫస్ట్ ఇక్కడ ఇదైతే ఇది అనేది ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్, లైక్ ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, గూగుల్ ఫామ్ అనేది. ఎక్సలెంట్ కంపెనీ, మీకు స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇంగ్లీష్లో, మీరు చాలా బాగా మాట్లాడగలరు లేకపోతే బాగా మాట్లాడగలరు, ఇట్స్ యావరేజ్ మేనేజ్ చేయగలను అన్న వాళ్ళైతే ఇది ఫిల్ చేయండి. నేనైతే బాగా మాట్లాడగలను. సో నెక్స్ట్ ఓకే విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కస్టమర్ శాలరీ ఈస్ 14 to 30K, రొటేషనల్ షిఫ్ట్స్. ఏంటంటే మీ ఫ్రెషర్స్ నుంచి వాళ్ళ లైక్ బేస్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 14K అంట ఇన్ హ్యాండ్, అక్కడి నుంచి 32K వరకు వెళ్ళొచ్చు అంట. అది మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీ శాలరీ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తామంటున్నారు. రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడైతే మెన్షన్ చేసేసారు చూడండి రొటేషనల్ వీక్ ఆఫ్ అని. సో మీరు దానికి ఓకే అయితే ఎస్ ఐఎమ్ రెడీ టు ప్రొసీడ్ అనుకోండి. ఇఫ్ సెలెక్టెడ్ హౌ సూన్ యూ క్యాన్ జాయిన్ ద జాబ్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఎన్ని డేస్లో జాయిన్ అవుతారు అని ఏంటి అని చెప్తున్నారు. మీరు లైక్ 7 daysలో, 1 week or 10 daysలో జాయిన్ అయిపోతాం అన్నప్పుడు 10 days లేకపోతే 7 days, దీన్ని బట్టి కూడా మీ వాళ్ళకి మిమ్మల్ని జాయిన్ చేసుకోవాలా లేదా అని కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలి కాబట్టి, మీకన్నా ఇప్పుడు మీరు 10 days పెట్టారు, 15 days ఇలా 14 days పెట్టారు అనుకో, మిగతా వాళ్ళు 7 days పెట్టారు అనుకోండి, సో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. సో నేనైతే ప్రజెంట్ 7 అని పెడుతున్నాను, నెక్స్ట్ ఏమొస్తుందో చూడడానికి. అండ్ లొకేషన్, దిస్ జాబ్ entails working as office-based customer service and requires proficiency in English and salary position ranges from 14 to 13K.
ఇది ఆఫీస్ బేస్డ్ అని చెప్తున్నారు. లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అండ్ మీ శాలరీ 14 నుంచి 32K వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ కైండ్లీ ఎగ్జిట్ ఇఫ్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ లొకేషన్, వాక్ ఇన్, అనేబుల్ టు స్టాప్ వర్కింగ్ 30 days ఆర్ నాట్ ఓకే విత్ ప్రొఫైల్. అనేబుల్ టు స్టార్ట్ వర్క్ ఇన్ 30 days. మీరు 30 days లోపు అటెండ్ అవ్వలేకపోతే మీ వర్క్ స్టార్ట్ చేయలేకపోతే మీరు నాట్ ఓకే ఫర్ దిస్ ప్రొఫైల్ అంటే మీరు 30 days లోపు జాయిన్ అవ్వలేకపోయినా కూడా ఇక్కడ మెన్షన్ చేసిన లొకేషన్స్లో లేకపోయినా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో నేను బెంగళూరు లొకేషన్ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ స్పీక్ హిందీ ఫ్లూయెంట్లీ. సెకండ్ మూవీ నేనైతే హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలను. సో మీరు హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలరా? లేదు, ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ కెన్ కన్విన్స్ ద లాంగ్వేజ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ ఎస్పెషలీ ఇన్ హిందీ. లైక్ నేను హిందీ మేనేజ్ చేయగలను కానీ కస్టమర్స్తో మాట్లాడేంత ఫ్లూయెన్సీ నాకు లేదు అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేయండి. నాట్ కంఫర్టబుల్ అట్ ఆల్, ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ హిందీ, నాకు అసలు హిందీయే రాదు, నేను మాట్లాడలేను అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేయండి. సో ఐ కెన్ స్పీక్ కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. అండ్ మీ ఎడ్యుకేషనల్వి మీరు ఏంటి, ఏం కంప్లీట్ చేశారు అనే దాని మీద లైక్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇప్పుడు మెన్షన్ కదా 12th కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అని. సో మీ వర్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది మీ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషరా లేకపోతే మీకు ఎన్ని ఇయర్స్ లైక్ ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ నేనైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, మీకోసం ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఐ ప్రిఫర్ 18 months of experience. And you have prior work experience, please select the names of the companies you have worked with. If you're fresher, mention that you're fresher. You can select the multiple companies, only select a company you have worked. మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కంపెనీలో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, క్యాపిటా, హెక్సావేర్, స్టార్టెక్, టెలిపర్ఫార్మెన్స్, టెక్ మహేంద్ర, ఫ్రెషర్. లైక్ ఈ కంపెనీస్లో ఏమైనా వర్క్ చేసింటే మీరు ఇలా టిక్ మార్క్ పెట్టచ్చు. లేదు అంటే ఫ్రెషర్ అని పెట్టండి. ఫ్రెషర్ అయితే నేనైతే అదర్స్ కాబట్టి అదర్ అని పెట్టాను. కానీ అమెజాన్ కంపెనీ నేను మెన్షన్ చేయలేదు కాబట్టి పెట్టలేదు, ఫ్రెషర్ అని పెట్టాను. నేనైతే అదర్సే, ఇంకా అమెజాన్ కంపెనీ నాది ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్నది. అండ్ share a brief overview experience of customer service sales including the name of last 3 companies, duration of employment. If you're a fresher, please mention fresher. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ ఫ్రెషర్ అని పెట్టండి. లేకపోతే మీరు ఆల్రెడీ వర్క్ చేసింటే ఆ ఎక్స్పీరియన్స్లో ఏదో ఒకటి మీరైతే కస్టమర్ సర్వీస్లో ఏదో ఒకటి నేర్చుకుంటారు, లేకపోతే మీకు ఏం తెలుసు కస్టమర్ సర్వీస్ గురించి అనే దాని గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి చెప్తున్నారు. నెక్స్ట్ నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా పెట్టాను ఫ్రెషర్ అని. లాస్ట్ టేక్ హోమ్ శాలరీ ఇఫ్ యూర్ ఫ్రెషర్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని పెట్టండి. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ముందు మీరు ఎంత శాలరీ తీసుకున్నారు ఏంటి అని పెట్టండి. నేనైతే 20K అని పెడుతున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. Next, if you are comfortable with the job description, you have option to select multiple locations as long as they are within 24 kilometers radius and you know Hindi. Exit if you are not comfortable. మీకు హిందీ వచ్చిండాలని చెప్తున్నారు అండ్ మీరు వాళ్ళకి మెన్షన్ చేసిన ఏరియాస్లో లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడైనా కానీ సిటీస్లో దగ్గరలో ఉండాలని చెప్తున్నారు. హెబ్బల్ voice process communication skills, Hindi graduate, minimum 18 months of BPO, customer service required up to 60K, mail, one-way transportation, 6 AM to log in and 6 PM to log out. Female candidates 8 AM to 8 PM shifts, 9 hours. ఇది హెబ్బాల్లో అని చెప్తున్నారు. మేబీ బెంగళూరు లొకేషన్ అయి ఉండొచ్చు. హెబ్బాల్ అనేది బెంగళూరులో ఉంటుంది. సో నేనైతే హెబ్బాల్ అంటే ఇంకా బెంగళూరునే అనుకుంటున్నాను. మార్తల్లి కూడా బెంగళూరే మెన్షన్ చేశారు. సో ఎలక్ట్రానిక్ సిటీ కూడా బెంగళూరు. హిందీ వచ్చిండాలని అయితే చెప్తున్నారు, ప్రతి చోట హిందీ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ హిందీ అని ఉంది. మాతహల్లి వాయిస్ ప్రాసెస్ గుడ్ ఇంగ్లీష్ ప్లస్ HCS లైక్ ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు, రిక్వైర్డ్ అప్ టు 24.
ఇక్కడైతే మారథహల్లి బిల్డింగ్ దగ్గర అయితే మీకు హిందీ అవసరం లేదని అనుకుంటున్నాను. ఇక్కడైతే మెన్షన్ చేయలేదు హిందీ కావాలి అని. సో టెక్కెంలో చాలా లొకేషన్స్‌లో వాళ్ళ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయండి. కాబట్టి ప్రతి చోట హైరింగ్ అనేది జరుగుతుండొచ్చు మేబీ ఆ రోల్‌కి. సో అందుకనే వాళ్ళు ఇక్కడ ఏరియాస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే హిందీ కావాలో అని. మారథహల్లి ఏరియా దగ్గర అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడైతే హిందీ అని మెన్షన్ చేసేసారు. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర, ఇది కూడా జేపీ నగర్ బెంగుళూరు దగ్గర. అండ్ డోర్మార్ అవుట్ బౌండింగ్ కాల్ ప్రాసెస్ హిందీ ఇక్కడ కూడా కావాలంటున్నాను. సో మనం ఒకవేళ మీకు హిందీ రాకపోతే మాటహల్లి లొకేషన్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ శాలరీ నెట్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ హ్యాండ్ నాట్ ద గ్రాస్ అమౌంట్. మీ సిటీజీ లైక్ మంత్లో అంటే మీరు లైక్ ఇయర్ కాదు మంత్లో ఇన్ హ్యాండ్ ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పారు. నేనైతే 20 to 22 అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ఏంటి మీరు ఎంత తీసుకున్నారో అంత సెలెక్ట్ చేసుకోండి. లైక్ 18 నుంచి అదే లైక్ 26 నుంచి 28 లేకపోతే 22 to 25 అనేది ఇది సెలెక్ట్ చేస్తున్నా ప్రజెంట్ టెంపరీ కోసం. అండ్ మీ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు జెండర్ ఏంటి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు వచ్చే లాంగ్వేజ్ ఏంటి, లైక్ మీరు తెలుగు మాట్లాడతారా, మీ ఫ్లూయెన్సీ, వాట్ ద లాంగ్వేజెస్ డూ స్పీక్ ఫ్లూయెంట్లీ, అంటే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చి ఫ్లూయెంట్గా. నేనైతే హిందీ, తెలుగు బాగా మాట్లాడతాను. సో అందుకని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఏది బాగా వచ్చు అనే దాని మీద అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంతేనండి ఇదైతే. అండ్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఫామ్ ఫిల్ చేయాలి. ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేయమని చెప్తున్నారు. అండ్ మెన్షన్ సిటీ అండ్ ఏరియా ఆఫ్ యూర్ రెసిడెన్స్, మీరు ఏ సిటీలో ఉన్నారు అండ్ మీ ఏరియా నేమ్ ఏంటి అని ఫిల్ చేసేసాక సబ్మిట్ అనేది ప్రెస్ చేసేస్తే ఇక్కడ మీకు ఫామ్ అనేది ఫిల్ అయిపోతుంది. సో మీకు ఇంటర్వ్యూ అనేది వాళ్ళు వెంటనే షెడ్యూల్ చేసేస్తారు. ఇదండి విప్రో నుంచి రిలీజ్ అయిన జాబ్ ఆపర్చునిటీ. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వెంటనే మీకు రివీట్ బ్యాక్ అనేది చేస్తాను. And don't forget to subscribe my channel.